ఉదయాన్నే స్కూల్కి వెళ్తున్న 10 ఏళ్ల అనితని రోడ్డు మీద ఒంటరిగా చూసిన ఓ మిడిల్ ఏజ్డ్ మనిషి చుట్టూ ఎవరూ లేరని చూసి ఆమెను ఫోర్స్ఫుల్లీ కారులోకి లాగేశాడు. ఆమె రెసిస్ట్ చేయగానే అతను ఒక స్ట్రాంగ్ పంచ్ తో ఆమెను అన్కాన్షియస్ చేశాడు. వెంటనే కార్ని యాక్సలరేట్ చేసి ఒక ఐసోలేటెడ్ బంగ్లోలోకి తీసుకెళ్లాడు. ఆమె అచేతనంగా ఉన్నప్పుడే బ్లాంకెట్ తో టైట్లీ ర్యాప్ చేసి ఆమెను చిన్న లాక్డ్ రూమ్ లో పెట్టేశాడు. తలుపు మూసి పక్కనే ఉన్న సీక్రెట్ ప్యాసేజ్ లోకి వెళ్లి మెకానిజంతో దాన్ని కంప్లీట్లీ సీల్ చేశాడు. చివరికి బేస్మెంట్ ఎంట్రన్స్ పై వుడెన్ ప్లాంక్స్ వేసి కప్పేశాడు. ఇలా 10 ఏళ్ల అనిత బయట ప్రపంచం నుండి టోటల్ గా డిసపియర్ అయింది. కొద్దిసేపటికే ఆమె స్లోలీ వేక్ అయింది. చుట్టూ అన్ఫెమిలియర్ ఎన్వైరన్మెంట్ చూసి పానిక్ అయింది. తలుపు దగ్గరికి వెళ్లి కంటిన్యూస్ గా నాక్ చేస్తూ హెల్ప్ కోసం వాల్కయించింది, కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. షీ ఫెల్ట్ కంప్లీట్లీ హెల్ప్లెస్. ఏం జరిగిందో ఎక్కడుందో కూడా ఆమెకి క్లారిటీ లేదు. ఆ సమయంలో ఆ మనిషి మళ్లీ రూమ్ లోకి వచ్చాడు. అతని ముఖాన్ని చూసి ఆమెకి సదీద ఫియర్ వేసింది. అతను క్వైట్లీ ఒక చిన్న మ్యాట్రెస్ వేసి ఈ రోజు నైట్ ఇక్కడే నిద్రించు అన్నాడు. నాన్న దగ్గరికి వెళ్ళాలి అని అనిత టిమిడ్ గా అంది. అవును అన్నట్టుగా ఏమీ రియాక్ట్ కాకుండా అతను డోర్ గట్టిగా మూసేశాడు. ఆమె ఏమీ చేయలేని పరిస్థితిలో తన కోట్ తీసి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి దాని పిల్లోలా